ఆగండి. ఎందుకొచ్చారు? కొడుకు పుట్టినరోజుకి తల్లెందుకొస్తుంది? ఆశీర్వదించడానికి. ఆయనిప్పుడు తమరి కొడుకు కాదు, నా భర్త. నా కొడుకు కాకుండా నీకు భర్త కాడు కదా? నాకు భర్త అయ్యాక మీకు కొడుకు కాకుండా పోవచ్చు కదా. అక్క, అర్థం లేకుండా మాట్లాడుకు. ఒక తల్లి కడుపులో నవమాసాలు పెరిగినవాడు, పెళ్ళయ్యే వరకు ఆ తల్లి పెంపకంలో పెరిగినవాడు పెళ్లి కాగానే ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా? భార్య స్థానంలో ఉండి భర్తని నీ గుప్పిట్లో పెట్టుకుని తల్లిని కొడుకుని విడదీశాను అని విర్రవీగుతున్నావు. కానీ ఒక్క విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. భార్యాభర్తల బంధం అనేది పెళ్లితో ముడిపడుతుంది. ఆ ముడి సరిగ్గా పడకపోతే విడాకులతో విడిపోతుంది. కానీ తల్లి బిడ్డల బంధం పేగుతో ముడిపడుతుంది. ఆ ముడి చివరి వరకు విడిపోనంతగా బిగుసుకునుంటుంది. విడాకులతో విడిపోయే భార్యాభర్తలు ఆ తర్వాత భార్యాభర్తలు అనిపించుకోరు, అలా పిలిపించుకోరు. కానీ తల్లి బిడ్డలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తల్లి బిడ్డలు అనిపించుకుంటారు, అలాగే పిలిపించుకుంటారు. మంచి పెంపకంలో పెరిగి ఉంటే తల్లి విలువేంటో నీకు తెలుసుండేది. ఒక బిడ్డకి తల్లయి ఉంటే ఆ బిడ్డని ప్రేమగా కని పెంచుంటే తల్లి ప్రేమేంటో నీకు తెలుసుండేది. తల్లి పెంపకంలో పెరక్కపోవడం వల్ల, తల్లిగా ఓ బిడ్డని కానీ పెంచకపోవడం వల్ల తల్లి విలువ నీకు తెలియటం లేదు. తల్లి ప్రేమ నీకు అర్థం కావడం లేదు. అసలు తల్లంటే తల్లి 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 అని తెగ రెచ్చిపోతున్నావు. నేను తల్లిని కాకపోవడానికి కారణం ఎవరు? ఈవిడ గారి కోడలే కదా. నేను తల్లినయ్యే అదృష్టాన్ని పోగొట్టుకుంది వీళ్ల వల్లే కదా. ఎవరు ఏం పోగొట్టుకున్నారు, ఎవరు ఏం పొందారు నాకు తెలుసు. తొందరలోనే అన్నీ అందరికీ తెలిసేలా చేస్తాను. అమ్మా, సంజయ్. ఆగు సంజయ్. పిలవకుండా ఇంటికొచ్చిన వాళ్ళని ఎదురెళ్ళి మరీ ఆహ్వానించాల్సిన అవసరం లేదు. వచ్చింది మా అమ్మ మేఘనా. అందుకే వెళ్ళొద్దు అంటున్నాను. అక్క, మళ్ళీ చెప్తున్నాను, తల్లి బిడ్డల్ని వేరు చేసే హక్కు నీకు లేదు. ఆల్రెడీ వాళ్ళు విడిపోయే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా నేను విడదీసేదేంటి? విడిపోయిన వాళ్ళు విడిపోయినట్టే ఉండాలి తప్ప మళ్ళీ మా ఇంటికొచ్చి మా నెత్తి మీద ఎక్కకూడదు. ఏవాళ్ళకో ఆ అమ్మ తన బిడ్డను నెత్తిన 4 అత్యంతలు వేయడానికి వచ్చినారే తప్ప నీలాగ నెత్తికి ఎక్కడానికో ఎక్కి తొక్కడానికో రానేదమ్మా. అత్త, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం లేదు, నిజాలు చెప్తున్నాను. ఇది మా కుటుంబ విషయం. అనవసరంగా జోక్యం చేసుకోకు. మేఘనా, ఇంకా చాలా ఆపు. సంజయ్, నా మాట కాదని ముందుకొస్తే అట్నుంచటే బయటికి వెళ్లాల్సి వస్తుంది. శాశ్వతంగా ఈ ఇంట్లో నీ స్థానాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది.
ఏంటి శాశ్వతంగా ఇంట్లో స్థానం పోగొట్టుకుని బయటికి వెళ్ళాలా? తాళి కట్టిన భర్తకి ఇంట్లో స్థానం ఉండదు అని చెప్పడానికి నువ్వెవరు? ఒకసారి వాణ్ణి బయటికి పంపించి చూడు, ఈ కిరణ్మయి అంటే ఏంటో నీకు తెలుస్తుంది. రే సంజయ్, ఇన్ని అవమానాలు పడుతూ నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఈ అమ్మ దగ్గరికి వచ్చి నీ భార్య నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను. మీ అమ్మ పిలుస్తుంది కదా, వెళ్తావా? సారీ అమ్మా. ఆ ఇంటికొచ్చే అర్హత, మీతో కలిసి ఉండే అదృష్టం నాకు లేవు. విన్నారు కదా సంజయ్ ఏమన్నాడు? మీ ఇంటికొచ్చే అర్హత తనకు లేనప్పుడు మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ ఇంటికొచ్చే అర్హత ఉండదు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. వచ్చిన దారిని వెళ్ళిపోండి. అక్క, నా మీద కోపంతో లేనిపోని అభూత కల్పనలు సృష్టించి నన్ను ఈ ఇంట్లో నుంచి సాగనంపించావు. అత్తయ్య అత్తయ్య అంటూ అత్తయ్య గారి వెనుక తిరుగుతూ ఊహించని దెబ్బ కొట్టి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి సాగనంపావు. ఇప్పటి వరకు నువ్వు చేసినవి తప్పులైతే ఇప్పుడు నువ్వు చేస్తున్నది పాపం, మహాపాపం. పుట్టినరోజు నాడు తన బిడ్డని ఆశీర్వదించడానికి వచ్చిన తల్లికి అడ్డం పడి పాపం మూట కట్టుకుంటున్నావు. తప్పు చేసిన వాళ్ళు పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ దేవుడు వాళ్ళని క్షమిస్తాడేమో కానీ ఇలా పాపాలు చేస్తే మాత్రం అస్సలు క్షమించడు. ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులకి కొంతవరకైనా ప్రాయశ్చిత్తం జరగాలి అనుకుంటే ఆశీర్వదించడానికి వచ్చిన అత్తయ్యకి అడ్డుపడద్దు. తప్పుకో. మంచితనంగా చెప్తున్నాను, అడ్డు తప్పుకో. లేదంటే ఈ ఉష అంటే ఏంటో చూపిస్తాను. తప్పుకో. నా ఇంటికొచ్చి నా మీదే పెత్తనం చెలాయిస్తున్నావు కదా, చెప్తా. నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాను.